ఏంటి మళ్ళీ వచ్చారు? కడుపు నొప్పి ఇంకా తగ్గలేదా? నాకు తగ్గింది మేడం. మరి ఈడికి వచ్చింది మేడం. అది చూడండి, నొప్పులు తట్టుకోలేకపోతున్నాడు పాపం. నైట్ ఏం తిన్నారు? ఈడు తినగా మిగిలిన తిన్నానండి. హలో, అడిగిన దానికి మాత్రం స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. ఎక్కడేం మాట్లాడాలి తెలీదు, ఎవరితో ఏం మాట్లాడాలి తెలీదు. నేనున్నాను కదా, నేను మాట్లాడతాను కదా. స్ట్రైట్ గా చెప్తున్నాను మేడం. నూడిల్స్ తిన్నాడు మేడం, మీరే కాపాడాలి మేడం, మీరే ప్లీజ్ మేడం. అయ్యో, ఎందుకంత కంగారు పడుతున్నారు? అంటే నూడిల్స్ అంటే చైనా కదా మేడం, చైనా అంటే గ్యారెంటీ ఉండదు కదా మేడం, అంటే ఈ ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు కదా మేడం. చేయండి మేడం. నేను చూస్తాను, చెయ్యి ఇవ్వండి. మీ చెయ్యి కాదు, పేషెంట్ చెయ్యి. వదినమ్మ తల్లితో సమానం. సరే వదినమ్మా. ఏమన్నారు? అదే పట్టుకున్నాడు కదా, వదులమ్మా అన్నాను. మీకే వినపడింది? ఏదో వినిపించిందిలే. సరే, మందులు రాసిస్తాను. మేడం, ఇది చాలా దారుణం తెలుసా? నేను నాకు ఇయ్యే రాశారు, ఈడికి ఇయ్యే రాశారండి. సేమ్ కడుపు నొప్పి కదా. అయినంత మాత్రానా నా కడుపు ఎంత ఉంది, ఈడి కడుపు ఎంత ఉంది మార్చి రాయండి. హలో, డాక్టర్ నువ్వా నేనా? సెటోస్కోప్ మీ మెల్ల ఉంది కదా, మీరే కదా, చెప్పించేయండి. ఇది పొద్దున వేసుకోండి, ఇది మధ్యాహ్నం వేసుకోండి, ఇది సాయంత్రం వేసుకోండి. మేడం, నైట్ మాత్రం ఏం చెప్పకండి. ఏ? ఇది వేసుకోవాలి కదా. అక్కడేం మాట్లాడాలి తెలీదా? మా ఊడిదో మాట్లాడేడు ఏమనుకోకండి. ఇలా మళ్ళీ రాకండి. నిన్నే నెక్స్ట్.